తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే సూపర్ స్టార్గా ఎదిగారు. ఇక తండ్రిని మించిన తనయుడిగా పేరు సంపాదించుకోవడమే కాకుండా ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న టాప్ 3 హీరోల్లో ఒకరిగా నిలిచారు. ప్రస్తుతమైన రాజమౌళితో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఏ విషయాన్ని కూడా బయటికి అఫీషియల్గా అయితే అనౌన్స్ చేయడం లేదు. దాంతో రాజమౌళి ఎందుకు ఇలా చేస్తున్నారంటూ కొంతమంది ఆయనపై ఫైర్ అవుతున్నారు. ఇక ఇదేలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసిన రాజమౌళి ఒక ప్రెస్ మీట్ ని పెట్టి సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరిది ఎప్పుడు అవుతుందనే దాని మీద ఇంకా క్లారిటీ లేదు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త అయితే విపరీతంగా వైరల్ అవుతుంది. అదేంటంటే రాజమౌళి చేయబోయే సినిమా కోసం మహేష్ బాబు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో భారీగా చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ సినిమా కోసం మహేష్ బాబు 3 సంవత్సరాలు తన డేట్స్ ని కేటాయించాల్సి ఉంటుంది. కాబట్టి 3 సినిమాలకు సరిపడా పారితోషికాన్ని ఈ ఒక్క సినిమాతోనే తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. నిజానికైతే మహేష్ బాబు సినిమాకి ప్రస్తుతం 80 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. కాబట్టి ఈ సినిమా కోసం దాదాపు 200 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాతో వరల్డ్ అనే తన సత్తా చాటాలని ఇటు రాజమౌళి అటు మహేష్ బాబు ఇద్దరు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. చూడాలి మరి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని వందల కోట్లు వసూలు చేస్తుందో.